లూలు సంస్థకు కూటమి ప్రభుత్వం భూ కేటాయింపులపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా నిరసన వివిధ రూపాల్లో తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం మనము లూలుకి ఎక్కడైతే భూములు కేటాయించారో అదే ప్రదేశంలో ఉన్నాము. విశాఖ బీచ్ రోడ్లో ఉన్న భూములను రక్షించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన గురించి మరిన్ని వివరాలు అడిగి వారి మాటలను తెలుసుకుందాం. సరే, ఈ భూ కేటాయింపుల మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఎక్కడ వెనక్కి తగ్గలేదు. చదరపు అడుగుని రూపాయిన్నరకు కూటమి సంస్థ కట్టబెట్టింది. దీన్ని ఏ విధంగా చూస్తాం? విశాఖపట్నం సాగర్ తీరంలో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి అత్యంత విలువైన భూమి అండి ఇది. ఈ భూమి దాదాపు 13.74 ఎకరాల భూమిని ఓ ప్రైవేటు విదేశీ బౌల్జార్ సంస్థకి లూలు కంపెనీకి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పనంగా కట్టబెట్టింది. ఇది ఎంత దుర్మార్గం అంటే దాదాపు 3,000 కోట్ల విలువైన భూమి ఇది. చదరపు అడుగుకి ₹50 ఒప్పందం చేసుకున్నారు. పైసలు కట్టబెట్టడం ఏంటండి ఇది? ఇది ఎంత అన్యాయం అండి ఇది? ఇదొక దుర్మార్గమైన విషయం. దీంతోపాటు ఇది సిఆర్జెడ్ పరిధిలో ఉంది. ఇది విశాఖపట్నంలో ప్రతి సంవత్సరం కూడా నావికా విన్యాసాలు జరుగుతూ ఉంటాయి. దేశ విదేశాల నుంచి యుద్ధ నౌకలు యుద్ధ విమానాలు వస్తూ ఉంటాయి. దేశ ప్రధాని, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు వీళ్ళంతా ఇక్కడ తిష్టవేసి వస్తున్నారు ఇక్కడికి. అదేవిధంగా దేశ రక్షణలో తూర్పు నావికాదళం అత్యంత కీలకమైంది ప్రాంతం ఇది. ఇక అనేక రక్షణకు సంబంధించిన విషయాలు అనేక అంశాలు ఇందులో కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. ఇంత కీలకమైనటువంటి ప్రాంతాన్ని ఒక విదేశీ బౌల్జార్ సంస్థకి, ప్రైవేట్ సంస్థకి ఎలా అవకాశం కల్పిస్తారండి? ఇది దేశ రక్షణని, ప్రజల ప్రాణాలని ఫలంగా పెట్టడం తప్ప ఇంకోటి కాదని చేసి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అలాగే ప్రజల భూముల్ని ప్రజల అవసరాల కోసం కేటాయించాలి. గతంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి? స్థానిక సంస్థల్లో దాదాపు భూముల్ని వాటి ద్వారా స్థానిక ప్రజానీకానికి వాళ్ళ అభివృద్ధి కోసం కేటాయించాలి. కానీ విశాఖపట్నం నగర కార్పొరేషన్ చాలా కీలకమైనటువంటిది. రాష్ట్రంలో ఆదాయం బాగా సమకూరుస్తూ ఉంది. ఇంత కీలకమైనటువంటి ఈ ప్రాంతాల్లో తీసుకొచ్చి లూలు సంస్థలకు అవకాశం ఇస్తారండి? ఇది పూర్తిగా లూటీ చేయడం తప్ప కాదని చేసి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అలాగే ఈరోజు మాకు ఉపాధి కల్పిస్తామని చెప్పంటున్నారు. ఈ సంస్థ ఏర్పడడం ఉపాధి పెరుగుతుందో తగ్గుతుందండి? లూలు సంస్థ మాల్స్ ఏర్పడడం వల్ల విశాఖపట్నంలో అనుభవం ఏంటంటే ఈ విదేశీ మాల్స్ కానీ స్వదేశీ మాల్స్ రావడం వల్ల చిన్న వ్యాపారాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఉద్యోగులు పెద్ద సంఖ్యలో కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ఉద్యోగాలు కొత్తగా రావడం కాదు, ఉన్న ఉద్యోగాలు కోల్పోయి, ఉన్న వ్యాపారాలు కోల్పోయి ప్రధానికి మన కష్టాలు పోలే పడే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఏ రూపంలో చూసుకున్నా సరే ఇది ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక చర్య. ఈ వ్యవహారంలో ఖచ్చితంగా గోల్మాల్ జరిగిందని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తుంది. కొన్ని వందల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని చెప్పి భావిస్తూ ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అంటే సిబిఐ విచారణ జరిపించి దీన్ని సమగ్ర దర్యాప్తు జరిపించి శిక్షించాలని కోరుతున్నాం. ఈ కేటాయింపులు రాష్ట్రం రద్దు చేయమని చెప్పని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని వెనకాల అంటే ఈ ఒప్పందం వెనక కూటమి నాయకుల స్వప్రయోజనాలు ఏమైనా ఉన్నాయని మీరు భావిస్తున్నారు? తప్పనిసరిగా అండి. కొన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారినటువంటిది భావిస్తూ ఉన్నాం. దీని మీద సిబిఐ విచారణ జరపమని మేము అడుగుతూ ఉన్నాం. అందుకోసం ఇది లూలు మాల్ కాదు, చంద్రబాబు నాయుడు గారి యొక్క గోల్మాల్ ప్రాజెక్ట్ అనేటువంటి చెప్తూ ఉన్నాం. దాదాపు 3,000 కోట్ల రూపాయలు భూమి విలువ సముద్ర తీర ప్రాంతంలో ఉంది. ప్రతిరోజు లక్షల మంది ప్రజానీకం ఇక్కడికి వచ్చి శ్వేత తీర్చుకొని ఆహ్లాదం పొంది, వినోదం పొంది, విజ్ఞానం పొంది వెళ్ళిపోతూ ఉంటారు. విశాఖపట్నమే కాదు, రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రాంతాన ఉండేటటువంటి ప్రజలందరూ వస్తారు, పిల్లలు కూడా వస్తూ ఉంటారు. ఇటువంటి అద్భుతమైనటువంటి ఆర్కే బీచ్ ప్రాంతాన్ని, అరుదైనటువంటి ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు గారు డంపింగ్ యార్డ్ లాగా మార్చానంటాడంటండి. ఒక బట్టల దుకాణాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతానంటానంటండి. విశాఖపట్నంలో ఎన్ని బట్టల దుకాణాలు లేవండి? అవన్నీ కూడా ఏగలు దోలేదు. ఇది వచ్చేసాయి, పూర్తిగా మూతపడిపోతాయి. అంతేకాదు ఇటువంటి విలువైనటువంటి అరుదైనటువంటి ప్రాంతము ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి పర్యాటకులకి, పిల్లలకి, ప్రజానీకానికి అందరికి కూడా ఒక విజ్ఞానవంతమైనటువంటి ప్రాంతంగా అభివృద్ధి చేయాలి. స్పేస్ పార్క్గా అభివృద్ధి చేయమంటున్నాం, మేము అడుగుతూ ఉన్నాం. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు అద్భుతమైనటువంటి ఆధునిక టెక్నాలజీ పిల్లలకి విజ్ఞానాన్ని అందించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అటువంటి మల్టీ ఇంటిగ్రేటెడ్ అయినటువంటి ఒక సైన్స్ పార్కును అభివృద్ధి చేస్తే ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో ఉండేటటువంటి పర్యాటకులందరూ కూడా ఇక్కడికి వస్తారు. ఈ ప్రాంతంలో ప్రజానీకం పిల్లలు ప్రతిరోజు కూడా లక్షల మంది వచ్చి ఆ విధంగా విజ్ఞానాన్ని, వినోదాన్ని పొందుతారు. అటువంటి దాన్ని వ్యాపార సంస్థకి ఇచ్చేటటువంటి అధికారం చంద్రబాబు నాయుడికి లేదు. అందుకోసమే గతంలో వైసీపీ ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. మళ్ళీ ఆగమేఘాల మీద ఒక సంవత్సరం కాలేదు, అప్పటికే వచ్చేసి దీన్ని తీసుకొచ్చి ఆర్కే బీచ్లో పెడతామంటే ఇది ఆంధ్ర రాష్ట్రానికి, విశాఖ ప్రజానానికి తీవ్రంగా నష్టం. దీన్ని ఎదుర్కొంటాం. చంద్రబాబు నాయుడు గారు ఏమనుకోవచ్చేమో, మాకు బలం ఉంది, మాకు ఇన్ని సీట్లు ఇచ్చారు అనుకున్న విశాఖపట్నంలో ఈ లూలు మాలతోటి పతనం గ్యారంటీ అనేటువంటి మేము హెచ్చరిక తెలియజేస్తున్నాం. మేడం, ఒకవైపు విదేశాల్లో ఏదైతే లూలు సంస్థలు ఉన్నాయో, లూలు కార్యాలయాలు ఉన్నాయో, షాపింగ్ అవన్నీ మూసేస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఎందుకు
తీరుస్తున్నారో, ఎందుకు విలువైన భూములు కేటాయిస్తున్నారనే దాని మీద ఒక క్వశ్చన్ రేగుతుంది. దాని మీద మీ సమాధానం ఏమో. చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి. అన్ని చోట్ల మూసేస్తున్న సంస్థకి ఇక్కడ ఎందుకు ఇంత కారు చౌకగా భూములు కేటాయిస్తున్నారని. ఇది కారు చౌక కూడా కాదండి, ఫ్రీగా ఇచ్చేస్తున్నారు అంతే. చదరపు అడుగు రూపాయిన్నర, ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇది ఎంత ఖరీదు? 15,000 కోట్ల రూపాయల ఖరీదు. కొంతమంది మార్కెట్ విలువను బట్టి 3,000 కోట్ల రూపాయల ఖరీదైన భూమిని మీరు ఎంతకి ఇచ్చేస్తున్నారు? చదరపు అడుగు రూపాయిన్నర అంటే ఎంత పడింది? ఒక సెంటుకి 530 రూపాయలు పడింది. ఒక సెంటు భూమి 530 రూపాయలు లీజుకి ఇచ్చేస్తున్నారు. అదే ఒక సెంటు భూమి పేద ప్రజలకు ఇవ్వాల్సి వస్తే 35,000 అడుగుతున్నారు. అదే ఒక సెంటు భూమి టిట్కో ఇల్లు కట్టాల్సి వస్తే 2 లక్షలు 3 లక్షల రూపాయలకి ప్రభుత్వం ఇస్తోంది. గొప్పన్నోడికి, బాగా డబ్బులున్నోడికి, లూలు సంస్థ లాంటి పెద్ద జైంట్స్కేమో సెంటు భూమి 530 రూపాయలకి ఇచ్చేస్తారా? ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం. ఈ భూమి ఎవరిది? ప్రజలది. ఈ ప్రజల భూమి ప్రజల కోసం ఖర్చు పెట్టాలి. ఇక్కడ పట్టణ పేదలకు ఇల్లు ఇవ్వమనండి, లేదంటే మా గంగారావు గారు చెప్పినట్టు ఇది సైన్స్ మ్యూజియం కింద డెవలప్ చేయమనండి. ఎందుకు మోడీ వచ్చి ఇక్కడ యోగా చేశాడు? ఇది ప్రశాంతంగా ఉందనే కదా, దేశానికి కీలకమనే కదా. మా జగ్గునాయుడు గారు చెప్పినట్టు ఇది రక్షణ రంగానికి కీలక స్థావరం కదా. మరి ఇవేవి పట్టవా చంద్రబాబు నాయుడు గారికి? డబ్బులు ఒక్కటే పడతాయా? పారిశ్రామికవేత్తల యొక్క ప్రయోజనాలే పడతాయా? నిజంగా లూలు మాల్ కానీ వస్తే సీఎంఆర్ కూడా క్లోజ్ అయిపోద్ది. మొత్తం విశాఖపట్నంలో ఉన్న పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. అంత పెద్ద జైంట్ 3 సంవత్సరాల పాటు లీజ్ కట్టక్కర్లేదట. నేను చెప్పిన 530 రూపాయలు సెంటు భూమి లీజ్ కూడా కట్టక్కర్లేదట. ఎందుకు ఇంత దారాదత్తం చేస్తున్నారు? ఇది పెద్ద అవినీతి కుంభకోణం. ఈ కుంభకోణం మీద సమగ్ర దర్యాప్తు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 3,000 కోట్ల రూపాయల విలువైన భూమును లూలు సంస్థకు ఎందుకు కట్టబెడుతున్నారని చెప్పి సిపిఎం నేతలు ప్రశ్నిస్తున్నారు. దీని వెనక కూటమి నేతలకు 100 కోట్ల రూపాయలు చేతులు మారాయని, ఈ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని, దీని మీద సిబిఐ విచారణ కూడా జరిపించాలని చెప్పి సిపిఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.